రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్న డాక్టర్ అరుణ్ కుందవరం. డాక్టర్ అరుణ్ కుందరవరం కౌన్సిల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ ఢిల్లీ వారి ద్వారా హనారరీ డాక్టరేట్ ఇన్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అవార్డు అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం రెవెన్యూ భవన్ నందు జరిగిన అవార్డు ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీ వెంకటేష్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అయిన చక్రవర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా గుంటూరులోని సిఎన్ సిటీ వర్సిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏజీసీ శోభన్ బాబు, జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులైన సురేందర్, ఎస్టీబీసీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి సునీత రోజ్ లిటిల్ బ్లాక్ ట్రస్ట్ ఫౌండర్, డైరెక్టర్ అయిన జీబీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి టీజీ వెంకటేష్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ అరుణ్ కుందవరం ఎంతో కాలంగా తనకు పరిచయమైన వ్యక్తి అని తెలిపారు. తన తల్లికి అనారోగ్యంగా ఉన్నప్పుడు అరుణ్ వైద్యం చేశారని, డాక్టర్ అరుణ్ కుందవరం సంపాదన కన్నా సేవా గుణాన్ని అలవర్చుకున్న వ్యక్తి అని ఆయన కొనియాడారు. డాక్టర్ అరుణ్ కుందవరం మాట్లాడుతూ తన పరిశోధనలకు గాను ఢిల్లీలో అందుకున్న ఈ అవార్డును తన ప్రాంతంలో తన సొంత ప్రజల మధ్యలో తన కుటుంబ సభ్యులతో కలిసి అందుకోవాలని ఆశించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంటిగ్రిటీ మెడిసిన్ పరిశోధనలకు గాను తనకు ఈ అవార్డు వచ్చిందని, ఢిల్లీలో ఈ అవార్డు అందుకోవడం జరిగింది, కానీ తన ప్రాంతంలో తన సొంత ప్రజల మధ్యలో కుటుంబ సభ్యుల సమక్షంలో మరీ ముఖ్యంగా టీజీ వెంకటేష్ చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని ఆశించినట్లుగా తెలియజేశారు. టీజీ వెంకటేష్ నాకు రోల్ మోడల్ అని, తనకు నేను చాలా పెద్ద అభిమానిని అని డాక్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారికి డాక్టర్ అరుణ్ చక్కటి ఉచిత హోమియో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు, జర్నలిస్టులు, వీఆర్ఓ, ఎన్జీఓలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా జర్నీ దాదాపు 14 సంవత్సరాల నుండి ఇలా కొనసాగుతుంది. ఇక్కడే కాక గత కాలంలో మేము ఎమిగినూరు ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్స్కి కానీ, అలాగే హెల్త్ వర్కర్స్కి కానీ, మున్సిపాలిటీలో ఇక్కడ హెచ్ఐవి ఎఫెక్టెడ్ చిల్డ్రన్, అలాగే మరి వృద్ధాశ్రమాలు వెళ్ళి అలాంటి వారికి ఉన్నటువంటి జబ్బులను గుర్తించి ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి వారికి మందులు ఇవ్వటానికి మరి అద్భుతంగా ఈ ప్రాంతంలో డాక్టర్ అరుణ్ గారిని వాడుకుంటున్నారు. అరుణ్ గారి గురించి చెప్పాలంటే ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అవార్డే కాక తనకు చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి. అంతేకాక ఈ హోమియోలోనూ ప్రత్యేకమైనటువంటి కొన్ని కాంబినేషన్స్ తను ఓన్గానే కనిపెట్టాడు. కాబట్టి క్యాన్సర్ ఇప్పుడు భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి, కానీ హోమియోలో క్యాన్సర్ జీరో చేయటానికి కూడా మరి డాక్టర్ గారి ద్వారా అనేక మంది పేషెంట్స్ కూడా మన మధ్యలోనే ఇదే కర్నూలులో కూడా ఉన్నారు. కాబట్టి డాక్టర్ గారు కొత్త మందులు కాంబినేషన్ కనిపెట్టడం, ఇంకా తను క్లినిక్స్ హైదరాబాదు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి, వాటితో పాటు మన ప్రాంతంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు జరిగించడం చాలా సంతోషంగా నేను చెప్తున్నాను. ఈరోజు అమ్మతో కలిసి మరి ఈ అవార్డు టీజీ వెంకటేష్ గారు ద్వారా మరి అందుకోవడం చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ వన్స్ అగైన్. మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రవీణ్, లిటిల్ ఫ్లవర్ చిల్డ్రన్ మినిస్ట్రీ ఫౌండర్ అండ్ డైరెక్టర్. ఇండియా లెవెల్లో జమ్మూలో కానీ, ఇండోర్ మధ్యప్రదేశ్, వైజాగ్, విజయవాడ, కర్నూలు, ఇంకా ఎన్నో ప్లేసెస్లో నేను మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేశాను. ఎన్నో ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాను నేను. ఈరోజు వచ్చిన అవార్డ్ నాకు ఎప్పటి నుండో ఒక కోరిక ఉంది, టీజీ వెంకటేష్ గారి చేతుల మీద తీసుకోవాలి నేను. ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు వాళ్ళ మదర్ని ట్రీట్ చేసిన డాక్టర్స్లో నేను ఒక డాక్టర్ని. ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ మదర్ చాలా నేను ఇచ్చిన ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యారు. సార్ దానికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సార్ నాకు రెగ్యులర్ టచ్లో ఉంటారు. నా ఎక్కడ అవార్డు వచ్చినా, ఏ ఫంక్షన్ జరిగినా సార్ ఖచ్చితంగా అటెండ్ అవుతారు. సో ఈరోజు ఈ అవార్డు నేను ఢిల్లీలో తీసుకోవాల్సి ఉండింది, కానీ ఇది టీజీ వెంకటేష్ సార్ ప్రజెన్స్ అండ్ అమ్మతో కలిసి తీసుకోవాలి. కర్నూలులో నా ఎన్జిఓస్తో, నా మీడియా పీపుల్, నా జర్నలిస్ట్ ముందు తీసుకోవాలని ఇది నా కోరిక ఉంది. ఈరోజు మన ఢిల్లీ ఇండియాకి క్యాపిటల్ అయితే మన ఏపీ కర్నూలు త్వరలో క్యాపిటల్ అవుతుంది నా కోరిక. థ్యాంక్ యూ సో మచ్.